హైదరాబాద్ కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర జరిగిన కాల్పుల కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను యూపీలో అదుపులోకి తీసుకున్నారు. జనవరి 31న ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. నిందితుల కోసం ఇతర రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించి ఏపీకి చెందిన ముగ్గురుతో పాటుగా హైదరాబాద్కి చెందిన ఒక వ్యక్తిని నిందితులుగా గుర్తించి గాలించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఏటీఎం దగ్గర కాల్పులకు వాడిన వెపన్ కూడా రికవరీ చేసుకున్నారు పోలీసులు. యూపీకి చెందిన నిందితుడు A1 ఫరూక్ ఖాన్ ఈ కేసులో కోర్టులో సరెండర్ అయిన యూపీకి చెందిన A2 ఫరూక్, A3 యాబిడ్లో నిందితులకు షెల్టర్ ఇచ్చిన చంద్రాన్గుట్టకు చెందిన A4 తైబు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇక ఎస్బీఐ దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో A1, A2లు దోపిడీకి పాల్పడగా A3గా దోపిడీకి ప్లాన్ వేశాడు. A4గా ఉన్న తైబు ఇద్దరు నిందితులకు ఆశని కల్పించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కమిషనరేట్ లిమిట్లో సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్లో జరిగిన 31 జనవరి మార్నింగ్ రోజు ఈ రాబరీ ఇన్సిడెంట్లో ఫైరింగ్ చేసి 6 lakhs రూపీస్ స్టోలన్ చేశారు. ఈ కేసులో ఈరోజు మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన 2 అక్యూజ్కి చంద్రాయనగుట్ట లిమిట్లో అప్రెండ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ పర్సన్ పేరు ఫుర్ఖాన్ అహ్మద్, 36 years old, Pahansu, Saharanpur district of Uttar Pradesh, and second accused Mohammad Tayyab Tyagi, 30 years, అది షాహీన్ నగర్ బుధానా తహసీల్ ముజఫర్ డిస్టిక్ యూపీ నుంచి. ఇద్దరు అక్యూజ్ కూడా యూపీ నుంచి ఉన్నారు. ఇంకా ఈ కేసులో 5 అక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సుల్తాన్ బజార్ పోలీస్ ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్లో ఈరోజు ఈ ఇద్దరు అఫెండర్స్కి అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ నుంచి ఒకటి కంట్రీ మేడ్ పిస్టల్ 35 లైవ్ రౌండ్స్, తర్వాత 2 మ్యాగజైన్స్, నెట్ క్యాష్ 2,38,000 అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర జరిగిన కాల్పుల కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్.